హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ దర్శ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రోజు నేను చూపించే చిక్కుడుకాయ కర్రీ వచ్చేసి చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేసి ఉండరు. అలానే పెద్ద కష్టం అనుకోకండి, చాలా సింపుల్ గా ఎవరైనా చేసేసుకునేలా అయితే ఉంటుంది. సో దీనికి ఏం కావాలో ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. కానీ ప్లీజ్ అండి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ముందుగా చిక్కుడుకాయలను అయితే తీసుకోవాలి. ఇలాంటి చిక్కుడుకాయలు అయితేనే కర్రీకి బాగుంటుంది. సో చిక్కుడుకాయకి అటువైపు ఇటువైపు ఉన్న ఈనెల్ని తీసేసుకుని ఒకసారి అయితే చెక్ చేసుకుని వాటర్లోకి వేసుకోవాలి. వీటిని అయితే కట్ చేయకూడదండి. సో ఇలానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని అయితే పెట్టుకున్నాను. దీంట్లో కర్రీకి తగ్గట్టుగా ఆయిల్ని అయితే వేసుకున్నానండి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలను 2 తీసుకుని వాటిని చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నానండి. వీటిని ఇప్పుడు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత ఈ ఆనియన్ అనేది మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో అందుకోసం మిక్సీ జార్ తీసుకుని 4 నుంచి 5 వరకు జీడిపప్పు పలుకులు, అలాగే 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ వరకు ఎండు కొబ్బరిని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపుగా మన ఆనియన్ కూడా పింకిష్ కలర్ లోకి అయితే మగ్గింది. ఇంకొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఇవి కొద్దిగా లైట్ బ్రౌనిష్ కలర్ లోకి చేంజ్ అవుతున్నప్పుడు మనం కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకోవాలి. తర్వాత వీటిని లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలండి. ఎందుకంటే చిక్కుడుకాయలు అనేవి పసరు వాసన అనేది వస్తుంది కదా, సో అది పోయేంత వరకు ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకుందాము. తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. సో అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా మగ్గుతుందండి. తర్వాత దీంట్లోకి మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుని కలుపుకుంటూ మరొక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బాగా పండిన ఒక టమాటోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మనం వంట చేసేటప్పుడు చాలా ఇష్టంగా చేస్తూ ఉంటే అది ఎలాంటి వంట అయినా చాలా టేస్టీగా అయితే వస్తుంది. సో టమాటోలు కూడా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత మన కర్రీకి అలానే మన స్పైసీకి తగ్గట్టుగా కారం, పసుపు, అలానే సాల్ట్ కూడా వేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. మనం వేసిన మసాలా అలానే స్పైసెస్ అనేవి మంచిగా మగ్గి ఆయిల్ని అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో కర్రీకి తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో అయితే బాగా కలుపుకుంటే మనకి కర్రీలో గ్రేవీ ఎంతవరకు వస్తుంది అనేది అయితే తెలుస్తుంది. మూత పెట్టుకుని 8 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకుని ఒకసారి అంతా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని అయితే మగ్గించుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు స్పైసెస్ అన్ని ఈ చిక్కుడుకాయలకి పట్టి కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. సో చూసారు కదా, ఆయిల్ అనేది పైకి తేలుతూ మంచి గ్రేవీతో చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకుని ఏదైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా, గ్రేవీ ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఎందుకంటే చల్లారిన తర్వాత థిక్గా అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఫైనల్గా కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను. ఇది మన చాయిస్ అండి. కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం ఉన్నట్లయితే వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. ఈ కర్రీ రోటీ, రైస్, చపాతి ఇలా దేనిలోకైనా చాలా బాగా సెట్ అవుతుంది. మీకు కూడా నచ్చిందా? అలా అయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలానే లైక్, షేర్ కూడా చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇలానే ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.